సలార్ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయా? డిసెంబర్ 22 కోసం ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారా? ఈ మూవీలో ఒక ట్విస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోందా? ఈ మూవీలో సాంగ్స్ ఉండవనే ప్రచారంలో వాస్తవం ఎంత? కేజీఎఫ్ తరహాలో సలార్లో మ్యూజిక్ కు ప్రశాంత్ నీల్ ఎందుకు ప్రయారిటీ ఇవ్వడం లేదు? సలార్ ఈ ఒక్కటి తక్కువైందనే ప్రచారంలో వాస్తవం ఎంత? వాచ్ దిస్ R24 స్పెషల్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మూవీ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగింది. ఖచ్చితంగా ప్రభాస్ ఖాతాలో సలార్ బ్లాక్ బస్టర్ గా చేరుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 3 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్లో సలార్ కథ ఏంటి అనేది ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై దేవా పాత్రలో ప్రభాస్ సృష్టించే విధ్వంసం ఎలా ఉండబోతుంది అనేది చూడడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ మూవీ నుంచి సలార్ సీజ్ ఫైర్ అంటే పార్ట్ 1 రాబోతుంది. పార్ట్ 2 వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ట్రైలర్లో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్ పెద్దగా లేదని టాక్ వినిపించింది. అలాగే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంకి రీమేక్ వెర్షన్ అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ మేకింగ్ విజన్ మీద డార్లింగ్ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర నీడివి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే హీరోయిన్ ఉన్న తర్వాత సాంగ్స్ లేకుంటే బాగోదనే మాట వినిపిస్తోంది. కమర్షియల్ సినిమా అన్న తర్వాత సాంగ్స్ ఉంటే సినిమాకి మరింత బలం వస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే సలార్ పై సాంగ్స్ గురించి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కేజీఎఫ్ సిరీస్ లో ఉన్నవి తక్కువ సాంగ్స్ అయినా సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా మూవీ సక్సెస్ లో భాగమయ్యాయి. ఇక కేజీఎఫ్ తరహాలోనే అలాంటి పాటలు సలార్లో కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద సినిమాలో కనీసం ఒక్క సాంగ్ కూడా ఎలివేషన్ ఇచ్చే రేంజ్ లో కంపోజ్ చేయలేదా అనే సందేహాలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై కూడా ఈసారి అనుమానాలు వస్తున్నాయి. మరి వెండి తెరపై సినిమా చూసినప్పుడు మెప్పిస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.